श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 271వ పాఠం. నిన్నేమని చెప్పుకున్నాం? ఆ స్వోత్తుడు అంటే సంకల్పాత్మకమైనటువంటి చిత్తం, ఆ స్వోత్తునికి 3 శరీరాలు ఉన్నాయి. ఉత్తమం ఒకటి, మధ్యమం ఒకటి, అధమం ఒకటి అనే 3 శరీరాలు ఉన్నాయి అనుకున్నాం. ఆ 3 శరీరాలకి పేర్లు ఏమనుకున్నాం? సత్వ, రజస్, తమో గుణాలు అని కూడా అనుకున్నాం. ఈ సమస్త విశ్వానికి, సమస్త సృష్టికి, సమస్త నామరూప జగత్తుకి కారణం ఏదంటే ఈ 3. ఏవి? సత్వ, రజస్, తమో గుణాలు. 3 కారణాలు. ఈ సమస్త సృష్టి ఉనికికి ఎగ్జిస్టెన్స్ ఉంది అని మనం అనుకున్నామంటే దీనికి కారణం ఏంటంటే కేవలం సత్వరజస్ తమో గుణాలే అని మనం నిన్న ఎపిసోడ్లో ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం అన్నమాట. ఈ ఎవరైతే తమో రూపమైనటువంటి తమస్సుతో కూడినటువంటి సంకల్పాలు ఉంటాయో ఈ సంకల్పాలు ఎట్టొస్తాయి? ప్రాకృత చేష్టలతో ఉదయిస్తాయి అంటున్నారు ఇక్కడ మహర్షి. ప్రాకృత చేష్టలు అంటే ప్రాపంచికమైనటువంటి ఎప్పుడు ప్రాపంచికమైన దృష్టి, ప్రాపంచికమైనటువంటి అదే దృష్టితో కనుక సాగినట్లయితే అది ఏంటంటే అప్పుడు ఈ తమో రూపము ఉదయిస్తుంది అంటారు. ఆ తమో రూపం ఉదయించడం అంటే ఏంటి? దానివల్ల ఆ జీవుడికి దీనత్వం కలుగుతుందంట. దీనత్వం కలిగివాడు కిందకు జారిపోతాడు, క్రిమి కీటక భావాన్ని పొందుతాడట. క్రిమి కీటక భావాన్ని పొందుతాడు. ఏది? తమోగుణం. ఎప్పుడు తమోగుణ పూరితమైనటువంటి సంకల్పాలే వస్తూ ఉంటే వాడు ఏమవుతాడు? క్రిమి కీటక భావాన్ని పొందుతాడట. అంటే వాడు దిగజారిపోతాడు, జారుడు బండ మీద జారినట్టు జారిపోతాడు. అలా కాకుండా సత్వరూపమైనటువంటి సంకల్పం ఉన్నట్లయితే, సత్వరూపమైనటువంటి సంకల్పాలే కానీ ఉన్నట్లయితే ఆ ధర్మము, జ్ఞానము మీద వాడికి దృష్టి పడుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ రకమైనటువంటి సత్వరూపమైనటువంటి సంకల్పం వల్ల ఏమవుతుందంటే మోక్షరూపమైనటువంటి ఆ స్వరాజ్యాన్ని అధిష్ఠిస్తాడు జీవుడు. అంటే దేవతా జన్మలు వస్తాయి అని అర్థం. మొదటి దాని తమోగుణం వల్ల క్రిమికీటకాదుల జన్మలు వస్తాయి, ఇదైతే దేవతా జన్మలు అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ రజోరూపమైనటువంటి సంకల్పంతో ఎప్పుడు కనుక వ్యవహారాలు నడుపుతూ ఉన్నట్లయితే, రజోగుణ రూపమైనటువంటి సంకల్పాలు ఉన్నట్లయితే, వాటిని ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ పెళ్ళాం బిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, ఈ భౌతికమైనటువంటి వీటితో ఆనందాన్ని వెతుక్కునేటువంటి మానవులుగా వాళ్ళు పుడతారు. ఇది మనకు అర్థం. దేవతా జన్మలు, క్రిమికీటక జన్మలు, మానవ జన్మలు. తమోగుణం అయితే క్రిమికీటకాదులు, ఆ సత్వగుణం అయితే అది దేవతా జన్మ, ఈ రజోగుణం అయితే మానవ పెళ్ళాం బిడ్డలు, ఇల్లు వాకిళ్ళు వీటిల్లోనే ఆ సునకానందాన్ని పొందుతూ ఉండేటువంటి మానవ జన్మ, సంసారంలోనే ఉండిపోతారు అని చెప్తున్నారు ఇక్కడ మహర్షి. కాబట్టి రామా, నీకు నేను చెప్పేది ఏంటంటే ఈ 3 రూపాలను వదిలిపెట్టవయ్యా. ఎలా వదిలిపెడతావు? స్టెప్ బై స్టెప్. మొదట తమస్సును వదిలేయి, తర్వాత రజస్సును వదిలేయి, సత్వం వదులు, శుద్ధ సత్వానికి నువ్వు మారాలి. మరి ఎలా మారుతావు? ఎలా ఇదంతా జరగడం అంటే ఏం చేయాలి? నువ్వు నిరంతరం సత్సాంగత్యంలో ఉండు అంటున్నాడు ఇక్కడ. దీనికి ఈ తమస్సు నుండి రజస్సు నుండి సత్వానికి ప్రయాణం ఎలా సాగుతుంది అంటే దానికి మూలం ఏదంటే సత్సాంగత్యం. సత్తుతో సాంగత్యాన్ని పెట్టుకో. ఎప్పుడు సత్సాంగత్యం అంటే 2 కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడమే కాదు. సత్సాంగత్యం అంటే ఆ సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎవడు వాడు? ఎల్లప్పుడూ త్రికాలాల్లో ఉండేవాడు. ప్రళయానికి ముందు, ప్రళయం తర్వాత మనగలిగినట్టు శక్తి ఏది? సత్తు, పరమాత్మ. ఆ పరమాత్మతో కనెక్ట్ అయిపో, సాంగత్యం కలిపి ఎప్పుడు ప్లగ్ ఇన్ చెయ్యి, కలిసిపో. కర్మాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండు. అది సత్సాంగత్యం అంటే. కాబట్టి సత్సాంగత్యంతో నువ్వు నిరంతరం ఉండినట్లయితే నీకేమవుతుంది? నీ బుద్ధి బాగా సూక్ష్మమవుతుంది, బుద్ధి మెరుగవుతుంది.
బాగా పదును పెట్టబడుతుంది నీ బుద్ధి ఎప్పుడు నిరంతరము సత్తును సాంగత్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు. అలా సత్సాంగత్యంతో ఉండడం వల్ల నీకు నీ బుద్ధి బాగా సూక్ష్మం అవుతుంది, ఆ బుద్ధి శుద్ధం అవుతుంది. ఆ శుద్ధమైనప్పుడు నువ్వు ఈ రకమైన స్టెప్స్ అన్నీ కూడాను సులభంగా దాటిపోగలవు. కాబట్టి నేను చెప్పినట్టు వినవయ్యా, ఈ 3 రూపాలని వదిలేసేవయ్యా. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ సంకల్పాలన్నీ కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ మహర్షి, వాల్మీకి మహర్షి, మహాసంకల్పం అవుతుంది, మహాసంకల్పం నిస్సంకల్పం అవుతుంది అంటున్నాడు. నిస్సంకల్పం అంటే ఏంది? ఇంకా ఆత్మస్థితిలో ఉండడం, చిదాకాశంలో ఉండడం, పరమాకాశంలో ఉండడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బాహ్య దృష్టినంతా వదులు, నీ మనస్సును మనసుతోనే నిగ్రహించు. ఇదే ఎప్పుడు చెప్పేటువంటి సూత్రం, మనస్సును మనసుతోనే నిగ్రహించు. నిర్వికల్పమైన మనసుతో సవికల్పమైన మనస్సుని నిగ్రహించు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇది. మనస్సుని మనసుతోనే నిగ్రహించు. సంకల్పాలను నశింపజేసుకో. అవి బాహ్యమైనవైనా ఆంతరికమైనవైనా డజంట్ మ్యాటర్. అవి లోపలవైనా సరే బయటపైనా సరే ఏదైనా సరే బాహ్యమైన ఆంతరికమైన సంకల్పాలని వదిలేవయ్యా. నిస్సంకల్పం కావాలంటే ఏంటి? సంకల్పాలని వదిలివేయడం. సంకల్పాలంటే ఆలోచనలు వదిలేయడం. అదే ఏ సాధన అయినా కూడా దానికి మూలం అదే అన్నమాట. కాబట్టి రామా చెప్తున్నా విను, నీ మనస్సును మనసుతోనే నియంత్రించు. మనసును మనసుతోనే కంట్రోల్ చేయగలవు. నీ మనసును నీ మనసుతోనే నీవు కంట్రోల్ చేసుకో. నీకు నీవే కంట్రోల్ చేసుకోగలవు. బయట వాళ్ళు బాహ్యంగా ఎవరు కూడా నువ్వు వచ్చి నీ మనసును కంట్రోల్ చేసేటువంటి అవకాశం లేదు. నీకు నీవే నీ మనసుతో నీ మనసునే కంట్రోల్ చేసుకో, నియంత్రించుకో. ఎలా నియంత్రిస్తావు? ఏంటి మనసును మనసుతో నియంత్రించడం? బాహ్యంగా కానీ లోపల కానీ వచ్చే సంకల్పాలను నియంత్రించు. ఆలోచనల్ని కట్ చేయవయ్యా, సంకల్పాలను నియంత్రించు అంటూ ఈడొక ఉపమానం చెప్తున్నాడు. గొప్ప ఉపమానాన్ని వాల్మీకి మహర్షి. ఏది? నువ్వు 1000 సంవత్సరాలు దారుణమైన తపస్సు అయినా చెయ్యి. ఛాలెంజ్ చేస్తున్నాడు రాముల వారికి. 1000 సంవత్సరాలు దారుణమైన తపస్సు చేయవయ్యా. నీవు నీ దేహాన్ని బాగా పెద్ద శిలల మీద పెట్టి బాగా నలగొట్టి చూర్ణం చేసుకో. బడబానలాన్ని సృష్టించి దానిలో దూకిన, భీకరమైనటువంటి లోయలో పడిన, బాగా వాడైనటువంటి కత్తి మీద నువ్వు పడిన, హరిహరాదులు నీకు గురువులుగా ఉండి నీకు బోధించిన, నీవు స్వర్గంలో లేక భూమిలో లేక పాతాళంలో ఉన్నా సరే ఇన్ని చేసినా సరే సంకల్పాన్ని ఉపశమించడం తప్ప మరొక ఉపాయం లేదు నీకు అంటున్నాడు. చెప్పిన నువ్వు ఎంత చేసినా సరే కేవలం సంకల్పాన్ని ఉపశమించడం తప్పితే నీకు విముక్తి లేదు. కాబట్టి రామా చెప్తున్నాను, సంకల్పాన్ని నిరోధించడానికి గట్టిగా ప్రయత్నించు, కృషి చేయి అంటూ ఇక్కడ అనగా అంటున్నాడు. అనగా అంటే పాపం లేనివాడా? అనగా సంకల్పం అనేటువంటి సూత్రంలోనే అన్ని పదార్థాలు గుచ్చబడి ఉన్నాయ్యా. ఒక ఒక దండ ఉంటే ఆ దండలో ఉన్నటువంటి సూత్రం దారంలోనే ఇవన్నీ కూడాను గుచ్చబడి, అన్ని పదార్థాలు ఆ సంకల్పం అనే దారంలోనే గుచ్చబడి ఉన్నాయి. ఆ దారం కానీ తెగిందనుకో అశాశ్వతమైనటువంటి ఆ పదార్థాలన్నీ, ఇప్పుడు ఒక దండ ఉంది, నల్లపూసల దండ ఉంది, దారం తెగిందనుకో ఆ పూసలన్నీ నేల మీద పడి ఏమైపోతాయి? చల్లా చెదరైపోతాయి. కాబట్టి ఆ పదార్థాలన్నీ ఎటుపోతాయో కూడా తెలియదు సంకల్పంగా నశిస్తే. రామా విను, సత్తు అసత్తు సదసత్. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండే చెప్పుకున్నాం, అసత్ అంటే అసలు లేనిదే. సత్ అంటే పరమాత్మ, అసత్ అంటే లేనిది. కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ లాంటివి అసత్తుకు ఉదాహరణలు. సదసత్తులు, సత్తు అసత్తు కానిది ఏది? మిథ్య. ఏంటది? సర్ప రజ్జువు, సుక్తి రజితం, ఎండమావి. ఉందా అంటే ఉంది అజ్ఞానంతో చూసినప్పుడు, లేదా అంటే లేదు అజ్ఞానం పోయినప్పుడు. ఉంటుంది, ఉన్నట్టుంటుంది, జ్ఞానం కలిగితే మళ్ళీ పోతుంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని సదసత్, అది మిథ్య.
సత్ అయినా అసత్ అయినా మిథ్య అయినా సరే ఇవన్నీ ఇటువంటి ఆ వికల్పాలన్నీ కూడాను సంకల్పంలోంచే వస్తాయి. నువ్వు దేనిని ఎలా సంకల్పిస్తావో అలా అది క్షణంలో నువ్వు తయారైపోతావు. ఎవరైనా సంకల్పం, నేను ఆరోగ్యవంతుని అంటే ఆరోగ్యవంతుడు అయిపోతావు. నాకు జబ్బు ఉంది అని జబ్బు అది ఎప్పుడు వదిలిపోనే పోదు నిన్ను. అది ఇక్కడ చెప్తున్నది వశిష్ఠ మహర్షి. దేన్ని ఎలా సంకల్పిస్తావో అలా నువ్వు తయారైపోతావు, క్షణంలో తయారైపోతావు. కాబట్టి రామా, నువ్వు తత్వజ్ఞుడవైన కుమారా అంటాడు ఇక్కడ. తత్వజ్ఞుడు, ఎందుకంటే నీకు తత్వం తెలిసిన వాడివి, మూర్ఖుడివి కాదు, అజ్ఞానివి కాదు. తత్వజ్ఞుడమైనటువంటి కుమార, నువ్వెప్పుడు సంకల్పం అనేది లేకుండా ఉండు అని సూచన చేస్తున్నారు, బోధిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రహితుడివై ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? ఇంకా ప్రాప్తించిన వ్యవహారం అని చెప్పి చేతులు ముడుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు ఏది ప్రాప్తిస్తే ఆ వ్యవహారాన్ని నడుపుతూ ఉండు. సంకల్పాలు నువ్వేం చెయ్యకు. నీకు ప్రారంధం నీకు ఏది ఇస్తే దాన్ని అనుభవిస్తూ దాన్ని నడుపుతూ వ్యవహారం చేస్తూ ఉండు. ఇలాగా ఉండాలి నువ్వు. కాబట్టి సంకల్పం అనేది కానీ నశించినట్లయితే చిదాత్మ విషయాల పట్ల విముఖత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆత్మ ఎప్పుడైతే నీకు సంకల్పాలు నశిస్తాయో విషయాల పట్ల ఆత్మ విముఖత విత్డ్రా అవుతుందన్నమాట. కాబట్టి రామా, నేను చెప్పేది విను. ఈ ఆత్మ అసత్యమైనటువంటి మాయకు లొంగి భిన్న భిన్న యోనుల్లో జన్మించి దుఃఖాలని అనుభవిస్తూ ఉందయ్యా. ఆత్మకి ఇది తగదు, శుద్ధాత్మకి ఇది తగదు. ఇలా చస్తూ పుడుతూ ఉండడం వల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి ప్రాజ్ఞుడైన వాడు, జ్ఞానైన వాడు దుఃఖరహిత స్థితిని ఆశ్రయిస్తాడు, కానీ మిగతా వాటిని, ఈ దుఃఖాన్ని ఇచ్చేటువంటి ఇటువంటి వాటిని ఆశ్రయించడు. అంచేత నువ్వు ప్రాజ్ఞుడవే. కాబట్టి నీవు పరమార్థ తత్వాన్ని గ్రహించు. ఈ వికల్పాలను, సంకల్పాలను బలవంతంగానైనా సరే నువ్వు త్యజించు. సమాధి నిష్టలో ఉండు. నిరతశయమైనటువంటి ఆనందం ప్రాప్తి కొరకు అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మ పదాన్ని గురించి నువ్వు ప్రయత్నం చేయరామా అంటూ ముగిస్తున్నారు ఈ ఎపిసోడ్ని వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.